ఇది అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, దారుణమైన సంఘటన ఇదని చెప్పాలి. సో ముఖ్యంగా బాలుని సెక్షువల్గా కూడా హెరాస్ చేసినట్టుగా కూడా వార్తలు చూస్తున్నాం ఈరోజు పత్రికల్లో కూడా. ఏం చెప్తున్నారు పోలీసులు? అప్డేట్ ఏంటి? ఎస్ఆర్ఏ జూబ్లీ హిల్స్ బాలుడి మృతి ఏదైతే ఉందో పోలీసులు కూడా ఇప్పటికే ఛేదించారు. ఈ విషయంలో ఒక వృద్ధుడు కూడా అనైతిక చర్యలకు పాల్పడి అతను అరుస్తున్న సమయంలో నోరు నొక్కి నాలాలో పడేసినట్టుగా కూడా తెలిసింది. గత మంగళవారం రాత్రి మిస్ అయ్యాడు బాలుడు. బుధవారం పొద్దున ఒక నాలాలో ఇక్కడ పక్కనే జిహెచ్ఎంసీ పార్కులో కనిపించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా అతను ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీతో ఇక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆ వృద్ధుడు ఎవరైతే చంపి హత్యకు పాల్పడ్డాడో అతను కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడే పక్కనే ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలు కూడా వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు అన్నట్టుగా కూడా తెలిసింది. అయితే అసలు ఆ బాలుడికి ఏ విధంగా వాళ్ళ పరిచయం ఉంది ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. చెప్పండి, పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కూడా ఎవరైతే హత్యకు పాల్పడ్డాడో ఆయన అనైతిక చర్యలకు పాల్పడి నొక్కి చంపేశారని కూడా చెప్తూ ఉన్నారు. మీకు ఆ వ్యక్తి ముందు తెలుసా? వ్యక్తి ముందు తెలుసు మాకు. మా మంచే, ఆయన దూరం పొడు కాడు, మా మంచే. కాకపోతే వాడు కొంచెం తాగుబోతు కింద పడి అటు ఇటు తిరుగు. వాళ్ళ బాబు కొడుకు కూడా ఉన్నాడు. వాళ్ళ కొడుకు దగ్గర రాకుండా అక్కడిక్కడ తిరిగి ఉండే. ఈ మధ్యలో వాళ్ళ కొడుకు పిలుచుకొచ్చిండు. ఈ 4 వారం రోజులు ఉన్నాడు. వారం రోజుల్లో ఈ బాబుకి ఇట్లా జరిగింది. ఆ రోజు 8:16 వరకు బాబు ఉన్నాడు, అతను కూడా ఉన్నాడు. అదే 16 వాళ్ళిద్దరు మిస్ అయినరు. బాబు మళ్ళీ రోజు బాబు బాడీ దొరికిందని వాడు రాలే. కొంచెం అదే 1 తోటి పేరు చెప్పి పోలీసులకు చెప్పాము, రాశారు. తర్వాత 3 రోజు బాబు అతను దొరికితే ఆయన మేము తోలుకొచ్చి పోలీసులకు ఒప్పచెప్పి ఇంకా పోలీసులు తీసుకుపోయి ఇక పోలీసులకు అన్నాడంటే నేనే చంపినా, నేను ఏదో గలీజ్గా చేసింటే బాబు పోయి ఇంటికి పోయి చెప్తే నన్ను కొడతారు అని అదే భయంలో చంపేసినని అని చూస్తున్నాం కదా. అయితే ఆ రోజు రాత్రి కూడా ఆ బాలుడు ఆ వృద్ధుడితో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సీసీ కెమెరాలో కూడా అక్కడక్కడ కనిపించారు. అయితే అతను కూడా పోలీస్ స్టేషన్లో నేనే హత్య చేశానని ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. హరి.